ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మన ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th ఆగస్ట్ 2026 నుండి 22nd ఆగస్ట్ 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ధనం విషయంలో కొద్దిపాటి ఇబ్బంది పడ్డానికి మాత్రం అవకాశం ఉందండి. కుటుంబంలో కూడా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని ద్వితీయ భావాన్ని చూడడం వల్లనే. కానీ మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యాన్ని, కార్యదీక్షతని, అలాగే అకుంఠితమైన దీక్ష కలగవారుగా చేయడం మిమ్మల్ని చేస్తూ ఉంటాడు. ఆయన కుజుడు మీకు మిథున రాశిలో ఉండడం వల్ల విదేశీ పర్యటనలు ఇస్తాడు అనడంలో అతిశయోక్తి లేనే లేదు. పైగా కుజుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే మరింత శుభఫలితాలు, విదేశ పర్యటనలు చేస్తాడు. మీ చేత చేయించేది చేస్తూ ఉంటాడు కుజుడు. డెఫినెట్గా వెళ్తారు. అంతేకాకుండా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఈ తోబుట్టువులను కలవడము, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని, జ్ఞాపశక్తిని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. రవి గురులు మాత్రము మీకు చతుర్థ భావంలో బ్రహ్మాండంగా ఉన్నారండి. చతుర్థ భావంలో రవి ఉంటే ఇదొక కేసు, ఫారెన్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉంటాడు. అదొక గొప్ప అదృష్టంగా భావించవచ్చు. తల్లి గారికి బాగుండేది చేస్తూ ఉంటాడు. విద్యలో ఆటంకాలు కలిగేట్టు కూడా చేస్తూ ఉంటాడు. కానీ రవి గురులు మా సంగతి మాత్రం మర్చిపోకూడదండి. 12th house lord in 4th భావం, 9th house lord in 4th భావం. ఎలా చూసుకున్నా సరే 12th house lord 4th భావం ఉన్నా కూడా ఫారెన్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి మీ రాశి వాళ్ళు ఫారెన్ కంట్రీస్ వెళ్తారు. ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, తల్లి గారికి బాగుంటుంది. బహుశా మీరు గృహాలు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రవితో కలిసినటువంటి రవి ఆల్మోస్ట్ మీకు 17వ తారీఖు సింహరాశిలోకి వచ్చాడండి. బుధుడు కూడా మీకు చతుర్థ భావంలో ఎప్పుడో మర్చిపోయాను. బుధుడు కూడా చతుర్థ భావంలో ఉండడం వల్ల, రవి బుధుల కాంబినేషన్ వల్ల మీకు ఫైనాన్స్ విద్య, డాక్టర్ సంబంధించిన విద్య కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. అలాగే రవి కేతుల ప్రభావం వల్ల కూడా సంతానం మీకు కలగడానికి అవకాశాలు, పుత్రిక సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణించడానికే అవకాశం ఉంది. కొంతమందికి రవి వలన రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 2nd house లార్డ్ అండ్ సప్తమాధిపతి నీచ స్థితిలో ఉండి శుక్రుడు శనిచే చూడబడుతున్నాడు కాబట్టి అంత శుభఫలితాలు ఇవ్వడు. 6వ భావంలో శుక్రుడు నీచలో ఉన్నాడు. నీచలో ఉండి శనిచే చూడబడుతున్నాడు కాబట్టి చెడు స్నేహితులు, చెడు ప్రభావము, చెడు యొక్క ఇబ్బంది, అంటే స్త్రీల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెడు ప్రభావం ఉంటుంది కాబట్టి. సప్తమాధిపతి కూడా మీకు 6వ భావంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో కానీ, అదే ఆలస్య వివాహాలు అవడంలో కానీ మీకు జరుగుతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సేవాకార్యం కలిగి అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ రాశిని కుజుడు చూస్తాడు కాబట్టి, భాగ్యస్థానాన్ని కుజుడు చూస్తాడు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ విద్య మాత్రం ఖచ్చితంగా వస్తుంది. విద్యలో ఎటువంటి ఆటంకాలు లేవు. విదేశ పర్యటన చేస్తారు. విదేశాల్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. పైగా అష్టమ స్థానాన్ని కూడా మీ రాశి వారికి గురుడు చూడడం వల్ల గురు ప్రభావం వల్ల కూడా మీ దోషాలు ఏమీ లేవు. అంటే జనరల్గా చెప్పాలంటే లా రిలేటెడ్ సంబంధించిన దోషాలు అంటాం కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. సేవకాజనం అంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదే విదేశాలకి హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు ఇందాక చెప్పినట్టుగానే మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. మీరు తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనం చేసుకోవడము, మీ తండ్రి గారికి చాలా బాగుండము, ఆయన ఐశ్వర్యం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. 10th house కూడా గురుడు దృష్టి ఉంది కాబట్టి, 10th house గురు దృష్టి ఉంది కాబట్టి మీరు బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వాటిల్లో కానీ మీరు ఉంటారు. వాళ్ళకి చాలా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. 10th house లార్డ్ 12 భావం ఉన్నాడు కాబట్టి నచ్చని చోట్లకి, మీకు ఇష్టం లేని చోట్లకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంతమంది మీ వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. 10th భావాన్ని గురుడితో పాటు రవి బుద్ధులు కూడా చూస్తారు కాబట్టి స్ట్రాంగ్గా ఉంది. కుజుడు కూడా చూస్తాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు రావడము, ఉద్యోగాల్లో సక్సెస్ అవ్వడము, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఏదైనా రాహు బాహువులు ఎక్కువ చెప్తాడంటారు చూసారా, అంటే ఏంటంటే ఇదే ఇంటికి వచ్చేసి ఆయన బాహువులు ఎక్కరా అని చెప్పి అంటారు. అలా కాదు, వాయుతత్వ రాశి ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటనలు చేస్తూ ఉంటారు మీరు. అలాగే మీ బిజినెస్లు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, కెమికల్ ఇండస్ట్రీస్ ఇవి అంటాం కదా, వాటిలో కూడా మీరు సక్సెస్ అవుతారు. సినిమా రంగంలో కూడా మీరు సక్సెస్ అవ్వడం, బాగా ధన సంపాదించుకోవడం జరుగుతుంది. ఏదైనా శనీశ్వరుడు గొప్ప పండితుడిగా చేస్తాడు మిమ్మల్ని. మీ పనులు మీరే నిర్వర్తించుకునేటట్టుగా, అంటే చేసుకునేవారిగా మిమ్మల్ని చేస్తూ ఉంటాడు. శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీ రాశికి మంచివాడు కానే కాదు, బాధకుడు అవుతాడు. ఎందుకంటే మీది మూవీస్ అయింది కదా, జర చర చరరాశి కాబట్టి శని 11 అయినటువంటి బాధకుడై 12 భావన ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఖర్చులు ఇవ్వడము, ఎక్కువగా విదేశ పర్యటన వెళ్ళడం చేయడము, అయితే కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండి హాస్పిటలైజేషన్ అవ్వడము, ఇటువంటి కొన్ని ప్రభావం ఉంటుంది. 12వ భావంలో శని కూడా విదేశాలు వెళ్ళడానికి కారకుడు అవుతాడు అన్నది సందేహం లేదు. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా నేను ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 ఇయర్లో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా అకౌంట్స్ సంబంధించిన విద్యలో అంటే ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్లో ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు చూసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నేను తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్ చేశారు, లేడీస్, పైగా వాళ్ళు లేడీస్. చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే మన మీద నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాశుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాశుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి, షష్ఠి ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగదేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే, అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మటు తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం, అంటే లేడీస్ చెప్తున్నారండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి అంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలు అంటే మల్లె పువ్వులు, తర్వాత కలువ పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాశుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల, అంటే వక్రగతిలో శని బాగా రిట్రోగ్రేషన్ ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా,
హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు 40 రోజుల పాటు. నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుందిట. ఆ స్వామివారికి ఒక గంధం బొట్టు పెట్టి ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చాలా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే, మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే, అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, వ్యూహలక్ష్మి మంత్రం మన గురువుగారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశ్రితారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా, అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే పరిలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వదిపతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీటిని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.